నమస్తే జనగమ ప్రజానికనందరికీ ఒక విషయం చెప్పాలి. చెప్పే ముందు అసలు ఏంది నేనేందో పరిచయం ఇచ్చుకోవాలి ఫస్ట్. దాని తర్వాత తాత్పర్యం దానికి ఒక అర్థం ఉంటుంది. తర్వాత ఏం చెప్తా అనేది అందరికీ తెలుసు. ఒక పాలిటెక్నిక్ విద్యార్థి నాయకునిగా నేను ఉన్నానని మీ అందరికీ తెలుసు. 2015లో నా అడుగు ప్రారంభమైంది. 2014లో నేను ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత సిరిసిల్లలో పాలిటెక్నిక్ విద్యారంభం జరిగింది. 2015 నుంచి అంటే సంవత్సరం తర్వాత ఒక విద్యార్థి నాయకునిగా ముందుకు రావడం జరిగింది. పాలిటెక్నిక్ అంటే ఏంటి, విద్యా వ్యవస్థ గురించి ఏంది అని ఒక ఆలోచన వచ్చిన తర్వాత కొంచెం ముందుకు పోవడం జరిగింది. అప్పుడే అందరం సంఘటితం కావడం జరిగింది. ఈ సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్ అనే ఒక వేదిక ద్వారా అన్ని విద్యా వ్యవస్థలు అంటే వరంగల్ పాలిటెక్నిక్ కానీ, కరీంనగర్ కానీ, అటు నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్, మాసప్ ట్యాంక్ అంటే హైదరాబాద్ అన్నీ కొంచెం ఒక ఏకదాటికి రావడం జరిగింది. ఒక విద్యా వ్యవస్థ మెరుగుపడాలి అన్నట్టు మాకు ఒక ఆలోచన ఉండే. దాని నుంచే టీఎస్ఎఫ్ అనే ఆర్గనైజేషన్ ఒకటి పుట్టుకొచ్చింది. దాని నుంచి ఏం చేసినాం అంటే, ఎప్పుడైనా మనం ఒకటి సమృద్ధి చేయాలని అంటే ఫస్ట్ ఒకటి లోతైన విశ్లేషణ, తర్వాత రూపకల్పన, ఎట్లా అయితే ప్రాబ్లం ఏంది, సొల్యూషన్ ఏంది, దాని తర్వాత ప్రతిపాదన ఎక్కడ పెట్టాలి, ఎట్లా సాధించాలి. ఈ 3 అడుగులతోటి మేము ఒక ఫార్ములాతోటి సక్సెస్ కావడం జరిగింది. చాలా సక్సెస్ అంటే ఇదంతా జర్నీ తర్వాత అర్థమైంది ఇది ఒక ఫార్ములా ఉంది అని. మేము బయట డెరివై చేసింది ఏంటంటే ఈ ఫార్ములా డెరివై చేసినామని. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉండే బ్యాక్ ఉంటుండే. దాన్ని ముందు పోవడానికి మేము ఏమేమి చేసినాం, ప్రధానంగా 3: ఒకటి ఫుల్ రియంబర్స్మెంట్ కోసం, 2 ఇన్స్టెంట్ సప్లిమెంటరీ 2, ఇంకా 3వది వచ్చేసి స్పోర్ట్స్ మీట్, స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరిగింది. ఈ 3 అన్నీ విజయవంతంగా ఇప్పటికీ నడుస్తున్నాయి. లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. అది మన వల్ల ఒకటి జరిగింది అంటే కొంచెం ఒక ఆనందం, అది చెప్పలేని ఆనందం ఉంటుంది. విద్యార్థులు అప్పుడప్పుడు అందరు వాళ్ళు కలుస్తూనే ఉంటారు. ఫోన్ కానీ మెసేజ్ కానీ ఎక్కడో ఒక విధంగా కలుస్తూనే ఉంటారు. ఒకటైంది ఫస్ట్ ఇంటర్ ద్వారా బీటెక్ పోయేటోళ్ళకు 10,000 బిలో వస్తే ఫుల్ రియంబర్స్మెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ పాలిటెక్నిక్ నుంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా బీటెక్ సెకండ్ ఇయర్ పోతాం కానీ ఫుల్ రియంబర్స్మెంట్ రాదు. అదే 35,000 రియంబర్స్మెంటే వస్తుంది. మిగతా కాలేజ్ ఫీజు కట్టుకోవడం ఉంటుంది. అదొకటి. సుమారు 25,000 మంది ప్రతి సంవత్సరం రాస్తారు ఈసెట్ బీటెక్ పోవడానికి. అందులో ఒక 5,000 పెట్టమని మేము ప్రతిపాదన పెడితే ఒక 2,000 కట్ ఆఫ్ వరకు 2,000 లోపు విద్యార్థులు, ర్యాంక్ వచ్చిన విద్యార్థులు ఫుల్ రియంబర్స్మెంట్. అది కాకుండా ఇంకొకటి ఇన్స్టెంట్ సప్లిమెంటరీ అంటే ఏదో ఒక విధంగా లాస్ట్ సెమిస్టర్లో సప్లీ పడితే ఒక సంవత్సరం వేస్ట్ అయ్యేది. మిడిల్ 1 or 2 or 3 or 4 ఈ సెమిస్టర్లో పడితే ఆలోపు ఇన్ టైంలో చేసుకొని ముందుకు పోయేటోళ్ళు. కానీ లాస్ట్ ఇయర్లో పడితే 1 year ఆగేది. అటువంటిది ఒక 4-5 సబ్జెక్టులకు మేము ప్రతిపాదన పెడితే 2 సబ్జెక్టులకు ఇవ్వడం జరిగింది. అట్లా చాలామంది బెనిఫిట్ పొందిర్రు. ఇది ఇంకా చాలా సక్సెస్ అయింది. నెక్స్ట్ ఇంకోటి పాలిటెక్నిక్ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్, ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. చాలా విజయవంతంగా జరుగుతుంది. క్రీడాస్ఫూర్తి బయటికి వచ్చింది. దాంతో మొన్న చాలామంది పాలిటెక్నిక్ సంబంధించిన వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ కానీ స్టేట్ లెవెల్, ఇంకా మళ్ళీ సెంట్రల్ లెవెల్ కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఇది మేము ప్రధానంగా చేసింది ఇవి 3. ఇవి కాకుండా పాలిటెక్నిక్ కాలేజీలు ఇంకా పెంచాలి అనేది ఒకటి, మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి అనేది ఒకటి ప్రతిపాదన మేము పెట్టడం ఢిల్లీ వరకు కూడా పోవడం జరిగింది. ఇవన్నీ మంచిగానే చేసినాం, మంచిగా ఉంది. ఇంకొకటి ఉస్నాబాద్ పాలిటెక్నిక్ అక్కడ కట్టడం జరిగింది చూసిరా, అది చాలా నాకు సంతోషం కలుగుతుంది. ఎందుకంటే మన ఊరు కూడా వెలగాలి, మనకు దగ్గర ఉండాలి. మేము దూరం ఉండిపోయి చదువుకుంటున్నాం. మన దగ్గర ఉంటే చదువుకుంటూ అమ్మానాలకు కానీ మన ప్రాంతంలో మన గడ్డ మీద చదువుకుంటాం అనేది ఒక ఆనందం, అది వేరే ఉంటుంది. అది అందించడం జరిగింది. చాలా ఆనందం అనిపించింది. ఆ పాలిటెక్నిక్ వేదిక, ఈ పాలిటెక్నిక్ కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఇంకా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఒక కోచింగ్ సెంటర్గా అది ఇప్పుడు మారింది. అది మంచి అనిపించింది. అలాగే ఇప్పుడు కూడా మనకు ఇంజనీరింగ్ శాతవాహన యూనివర్సిటీ తరపున బీటెక్ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఆదిలో ఒక వేదిక అయింది. ఇది మనం చేసే ఒక మంచి పని అందరికీ యూజ్ అవుతుంది. చాలామంది బెనిఫిట్ పొందుతారు, రాష్ట్ర వ్యాప్తంగా బెనిఫిట్ పొందుతారు అనేది మనకు మంచి ఆనందం ఇస్తుంది. ఇది మా సూత్రం అనేసి ఇది కాకుండా ఇక మళ్ళీ మన ఊరి విషయానికి వస్తే బొడ్డీశ్వర్ గారు నిలవడం జరిగింది. కత్తెర గుర్తు మీద 2వ నెంబర్ గుర్తు మీద అందరూ ఓటేయాలని నేను కోరుకుంటున్నాను. సార్ కూడా కొంచెం 5 ఏళ్లలో మంచిగా అభివృద్ధి చేసిండు. ఆయన అటు ఇటు ఫండ్స్ తెచ్చిండు, అందరికీ అందుబాటులో ఉంటాడు, సౌమ్యశీలి, ఓపికవంతుడు. నా
మద్దతు ఆయనకే తెలుపుతున్నా. మీరు కూడా ఖచ్చితంగా రెండో నెంబర్ మీద వేసి మనం ఆ గ్రామాన్ని ఇంకా ముందు ముందు పోవడానికి మీరు సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇదే సూత్రాలు మా సార్ ద్వారా కూడా జనగాంలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాను నేను కూడా. సార్కి చేయుతగా ఉంటా. సార్కి తప్పకుండా ఏదో ఒక విధంగా పెద్దమ్మ గుడి అన్నాడు, ఇంకా ఒకటి వివిధ గుడులు, అదే ఇంకొక మెరుగుపరుచుకుందాం అది ఇది అని చెప్పిండు. మీరందరూ చూసిర్రు. ఆయన పీరియడ్లో కూడా ఒకటి బొడ్రాయి పండుగ చాలా మంచి అద్భుతంగా జరిగింది. ఇట్లా ఇంకొకటి ఇంకా వృద్ధి చెందడానికి అన్ని విధాలుగా, ఒక విధంగా కాదు అన్ని విధాలుగా వృద్ధి చెందడానికి ఆయనతో తోడుంటా. మీరు కూడా తోడుండండి. మన సార్ను గెలిపించుకుందాం, మన ఊరిని కాపాడుకుందాం. జై జనగామ, జై జనగామ అంటాడు సారు. మనం కూడా జై జనగామ అనాలి. అంటే గడ్డ అంటే అంత ఇష్టమైనకు, అభివృద్ధి అంటే అంత ఇష్టమైనకు. అందరం మనం సార్తో ఉందాం. జై ఈశ్వరన్న, జై జై ఈశ్వరన్న. కత్తెర గుర్తుకు రెండో నెంబర్కి ఓటు వేసి ఈశ్వరన్నను గెలిపించుకుందాం. ధన్యవాదాలు అందరికీ. ఈ వీడియో చూస్తున్న మిత్రులు, మీరు ఈశ్వరన్నకి ఓటేయాలి. మీ తరపున ఒక 10 మందికి చెప్పాలి, ఓటేపియాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఈశ్వరన్నకు ఓటేయండి. మీతో పాటు ఒక 10 మందిని, 15 మందిని వేపియండి అని చెప్పండి. వేయాలి అనే సజెషన్ ఎందుకు వేయాలని కూడా చెప్పండి అని నేను కోరుకుంటున్నాను.